హలో గాయస్, మనం లాస్ట్ వీడియోలో నెట్వర్కింగ్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఓఎస్ఏ మోడల్ అంటే ఏంటో నేర్చుకుందాం అన్నమాట. ఓఎస్ఏ మోడల్ అంటే అసలు ఎందుకు వచ్చిందంటే, స్టార్టింగ్ మనం ఒక 1990స్కి వెళ్ళామంటే ఐబిఎం వాళ్ళు వాళ్ళ కంప్యూటర్స్కి ఒక నెట్వర్కింగ్ యూజ్ చేయడానికి ఒక మోడల్ ఉండేది వాళ్ళకి స్పెషల్గా. హెచ్పి వాళ్ళకి సపరేట్గా ఉండేది. అలా డిఫరెంట్ వెండర్స్ డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసేవారు. సో ఎప్పుడైతే వాళ్ళ సిస్టమ్స్ వీళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, అంటే సపోజ్ ఇది వచ్చేసి ఐబిఎం అనుకోండి, ఇది హెచ్పి అనుకోండి. సో ఎప్పుడైతే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారో ఆ కమ్యూనికేషన్ అనేది జరిగేది కాదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ఓఎస్ఏ మోడల్ కదా, అదే డిఫరెంట్ మోడల్స్ కదా, సో జరిగేది కాదు. సో అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐఎస్ఓ అనే ఒక కంపెనీ, అదే ఒక ఆర్గనైజేషన్ అనమాట. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. అది ఏం చేసిందంటే ఓఎస్ఐ మోడల్ అనేది బిల్డ్ చేసింది. అదేం చేస్తుందంటే, ఏదైతే కంప్యూటర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ సేమ్ మోడల్ యూజ్ చేయాలి. దాని పేరే ఓఎస్ఐ మోడల్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. అందులో వచ్చేసి 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే నెట్వర్కింగ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిన మోడల్ ఇది. మీరు ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్కి కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుద్దో ఈ ప్రాసెస్ అన్నది అంటే అది ఓఎస్ఐ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం డెప్త్గా వెళ్దాం. ఫస్ట్ దానికంటే ముందు ఇది వచ్చేసి ఓఎస్ఐ మోడల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ వచ్చేసి టీసీపీ ఐపీ మోడల్. ఓఎస్ఐ మోడల్ అన్నది రెఫరెన్స్గా యూజ్ చేస్తాం, బట్ యాక్చువల్గా ప్రాసెస్లో జరిగేది ఏంటంటే టీసీపీ ఐపీ మోడల్. అంటే జస్ట్ ఫోర్ ప్యాకెట్స్ మాత్రం ఉంటాయి, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 7 ప్యాకెట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే మనం డీటెయిల్గా అర్థం చేసుకోవడం కోసం. సో మనం ఫస్ట్ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటో చూద్దాం. అప్లికేషన్ లేయర్ అంటే ప్రతి లేయర్లో కొన్ని ప్రోటోకాల్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది చూసారా, అది అప్లికేషన్ కదా. అది రన్ అవ్వాలంటే అప్లికేషన్ లేయర్లో ఉండే ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు అప్లికేషన్ లేయర్లో ఏ ప్రోటోకాల్స్ ఉన్నాయంటే హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి ఉన్నాయి కదా. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అన్నవి హెచ్టిటిపిఎస్ యూజ్ చేసుకుని గూగుల్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. సో మనం ఒక లేయర్ని ప్రోటోకాల్స్ ఏదైతే ఉంటాయో అవి రిజంబుల్ చేస్తుంది అన్నమాట ఒక లేయర్ అన్నది. సో అప్లికేషన్ లేయర్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుద్ది అంటే, ఏదైనా ఒక అప్లికేషన్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి, లేదంటే నెట్వర్క్లో ఉండే సిస్టమ్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే కనుక అప్లికేషన్ లేయర్ యూజ్ అవుతుంది. అప్లికేషన్ లేయర్లో ఉండే ప్రోటోకాల్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మెయిల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఎస్ఎంటిపి యూజ్ అయ్యింది. ఎఫ్టిపి ద్వారా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎఫ్టిపి యూజ్ అయ్యింది. హెచ్టిటిపి ద్వారా వెబ్సైట్లకి ప్రాసెస్ చేయాలనుకుంటే కనుక హెచ్టిటిపి యూజ్ అయ్యింది, అలా అన్నమాట. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్లో 3 మెథడ్స్ అనేవి 3 స్టెప్స్ అనేవి జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి డేటా కన్వర్షన్. ప్రెజెంటేషన్ లేయర్లో డేటా కన్వర్షన్ జరుగుద్ది. డేటా కన్వర్షన్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఇప్పుడు వెబ్సైట్లో HTML కోడ్ ఉంటుంది, అది కంప్యూటర్కి అర్థం కాదు. సో అది బైనరీ కింద మార్చాలి కదా. సో డేటా కన్వర్షన్ అన్నది ఏం చేస్తుంది అంటే ఎంటైర్ ఆ డేటాని బైనరీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటా కంప్రెషన్. ఇందులో డేటా కంప్రెషన్ కూడా జరుగుద్ది. డేటా కంప్రెషన్ ఎందుకు జరుగుద్ది అంటే, ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒక 10 MB ఫైల్ ఉందనుకోండి, అది జస్ట్ 2 MBకి కన్వర్ట్ చేసి పంపుతుంది. దేర్ బై ఏమైంది, లార్జ్ సైజ్ ఫైల్ కూడా చాలా తక్కువగా చిన్న సైజుగా కన్వర్ట్ చేసి ఎఫిషియెంట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎందుకంటే పెద్ద సైజ్ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసి కంటే చిన్న సైజ్ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడం బెటర్ కదా. సో అదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎంక్రిప్షన్. ఇంటెగ్రిటీ ఆఫ్ డేటాని కాపాడడం కోసం ఎంక్రిప్షన్ అన్నది జరుగుద్ది. ఎంక్రిప్షన్ అంటే ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ డేటాని ఎంక్రిప్ట్ చేసేయడం అన్నమాట. అంటే ఎవరికి అర్థం కాకుండా, మొత్తం ఇంటెగ్రిటీ లాస్ అవ్వకుండా ఎంక్రిప్ట్ చేసేయడం అన్నమాట. దానికి యూజ్ అయ్యే ప్రోటోకాల్ వచ్చేసి ఎస్ఎస్ఎల్ యూజ్ చేసి ఎంక్రిప్ట్ చేస్తారు డేటాని. నెక్స్ట్ వచ్చేసి మనకి సెషన్ లేయర్ అంటే ఏంటంటే, మీకు పెయింట్లో చెప్తా. ఇప్పుడు కంట్రోల్. ఇప్పుడు సపోజ్ ఇది నా సిస్టమ్ ఉంది, ఇది నా సిస్టమ్. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఒక ట్యాబ్లో గూగుల్ సర్వర్ కనెక్ట్ అవుతా, ఒక ట్యాబ్లో మెయిల్ సర్వర్ కనెక్ట్ అవుతా, ఇంకొక ట్యాబ్లో ఫేస్బుక్ సర్వర్ కనెక్ట్ అవుతా. సో అలా కనెక్ట్ అవ్వాలి అంటే ఒక ఐడీస్ ఉండాలి కదా ప్రతిదానికి.
అదే సెషన్ ఐడీస్ అంటమాట. ఒకవేళ ఐడి లేకపోతే ఏమైందంటే దీనికి సేమ్ ఐడి ఉంటుంది, దీనికి సేమ్ ఐడి ఉంటుంది, దీనికి సేమ్ ఐడి ఉంటుంది. ఈవెన్ ఒక ట్యాబ్ క్లోజ్ అయినా సరే అన్ని ట్యాబ్లు క్లోజ్ అయిపోతాయి. సో సెషన్ లేయర్ అన్నది ఏం చేస్తుందంటే ఇండివిజువల్గా సెషన్స్ ఎస్టాబ్లిష్ చేసి కనెక్ట్ చేసి టెర్మినేట్ చేయడం అనేది చూసుకుంటుంది. సెషన్ మేనేజ్మెంట్ అన్నది మొత్తం చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సెషన్ లేయర్లో 3 స్టెప్స్ అన్న ఏంటవి దాన్ని ఏమంటారు, 3 ప్రాసెస్ అన్నవి జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అథెంటికేషన్. ఎప్పుడైతే మనకి మెయిల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అనుకున్నామో, ఎప్పుడైతే మనం ఒక్క నిమిషం గైస్. సో సెషన్ లేయర్లో మనకి 3 ప్రాసెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సెషన్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే అథెంటికేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి మెయిల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నామో ఇలా కనెక్ట్ అవుతున్నామో ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇచ్చేటప్పుడు అసలు హూ ఆర్ యూ అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆథరైజేషన్ అంటే ఏంటంటే మెయిల్ సర్వర్లో ఎంతవరకు నీకు యాక్సెస్ ఉంది అన్నది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఏమేమి రిసోర్స్ మనం యూజ్ చేసుకున్నాము, ఏం డౌన్లోడ్ చేసాము అవన్నీ ఏంటంటే సెషన్ మేనేజ్మెంట్ అన్నవి చూసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ నేను మెయిల్లోకి వెళ్ళానండి, ఇన్బాక్స్లో ఒక 100 మెసేజ్లు వచ్చినాయి. నేను 50 మెసేజ్లు చూసి మిగతా 50 మెసేజ్లు చూడలేదు. ఒక 50 మెసేజ్లు చూసినట్టు ఎలా తెలుస్తుంది అంటే సెషన్ మేనేజ్మెంట్ అన్నది చూసుకుంటుంది అన్నమాట. అక్కడ చేంజ్ అవుతుంది కదా, చూసిన మెసేజ్లు వేరేగా ఉంటాయి, చూడని మెసేజ్లు వేరేగా ఉంటాయని. సో అవన్నీ సెషన్ మేనేజ్మెంట్ అన్నది చూసుకుంటుంది అన్నమాట. సో సెషన్ లేయర్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ పై 3 లేయర్లు, ఈ పై 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓఎస్ చూసుకుంటుంది. కానీ నెట్వర్కింగ్ ఇంజనీర్గా కావాల్సింది 4 లేయర్స్ అన్నది మనం చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే క్లయింట్ అన్నవాడు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పాడంటే ఈ 4 లేయర్స్లో మనం ట్రబుల్ షూట్ అన్నది చేస్తాం అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే బేసిక్గా యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ ఉంటాయండి, టీసీపీ, యూడీపీ. టీసీపీ అంటే రిలయబుల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ అన్నమాట. ఎందుకంటే టీసీపీ అంటే ఏంటంటే ఏదైతే ప్యాకెట్స్ టీసీపీ యూజ్ చేసి మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఆ ప్యాకెట్స్ అన్న వాటికి అక్నాలెడ్జ్మెంట్ ఉంటాయి. అంటే నేను ఒక 100 బకెట్ల డేటా పంపించానండి సర్వర్కి, ఆ సర్వర్ ఏం రిప్లై ఇస్తుంది అంటే 101 అని రిప్లై ఇస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే 100 బకెట్లు వచ్చేసినాయి, సో 101 నుంచి మీరు పంపండి అంటే అక్నాలెడ్జ్మెంట్ అన్నది ఉంటుందన్నమాట. అందుకనే రిలయబుల్ అని ఇస్తాం. యూడీపీ అంటే ఏంటంటే దాన్నే కనెక్షన్ ఓరియంటెడ్ అని ఉంటుందన్నమాట అంటాం టీసీపీ. యూడీపీ అంటే ఏంటంటే కనెక్షన్ లెస్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. అంటే మీరు ఎన్నైనా పంపనివ్వండి, ఏదన్నా మిస్ అయిపోనివ్వండి, దానికి అక్కర్లేదు, జస్ట్ తీసుకుంటుంది అంతే, అక్నాలెడ్జ్మెంట్ ఏమీ ఇవ్వదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వీడియో స్ట్రీమింగ్ కానీ, ఆడియో స్ట్రీమింగ్ కానీ, ఆన్లైన్ స్ట్రీమింగ్ కానీ, ఏదన్నా సరే వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ కానీ, వీడియో కాల్ కానీ ఏదన్నా సరే అవి యూడీపీ యూజ్ చేస్తాయన్నమాట ఫాస్ట్గా అవడం కోసం. యూడీపీ వచ్చేసి ఫాస్ట్, ఎందుకంటే మనకి అక్నాలెడ్జ్మెంట్ ఏమి ఇవ్వదు కదా వెనక్కి తిరిగి మళ్ళా. సో కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్ లెస్ మనం నేర్చుకున్నాం కదా, ఓరియంటెడ్, కనెక్షన్ లెస్. వేరే ఫీచర్స్ అన్న ఉంటాయన్నమాట. వేరే ఫీచర్స్ ఏంటంటే ఫ్లో కంట్రోల్. సపోజ్ ఇప్పుడు కంట్రోల్ ఏం చేస్తానండి, సపోజ్ ఇది మీకు సర్వర్ అండి, ఇది వచ్చేసి మీ మొబైల్ ఫోన్ అనుకోండి. సో ఈ మొబైల్ ఫోన్ అన్నది 10 MBPS డేటా అన్నది యాక్సెప్ట్ చేయగలదు. 10 MBPS. ఈ సర్వర్ వచ్చేసి 50 MBPS అన్నది పంపగలదు. 50 MBPS ప్రాసెస్ చేయగలదు. సో ఈ మొబైల్ ఫోన్ ఏం చేస్తుందంటే సర్వర్ నుంచి డేటా అన్నది డౌన్లోడ్ చేస్తుంది. ఇది 50 MBPSతో పంపించేస్తుంది. అప్పుడు మొబైల్ ఏం చెప్తుంది అంటే నేను అంత కెపాసిటీ నాకు లేదు, నువ్వు 10 MBPS నేను ప్రాసెస్ చేయగలను కాబట్టి 10 MBPS స్లోగా పంపు అని చెప్తుంది అనమాట. అది టీసీపీ, అదే ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ 4th లేయర్ అన్నది అది చూసుకుంటుంది అనమాట, ఆ మెకానిజం అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక నోడ్ నుంచి వేరే నోడ్కి వెళ్తాం. వేరే నోడ్కి వెళ్ళడానికి వాడు ఐపీ అన్నది తెలియాలి కదా, అంటే ఇప్పుడు ఐపీ యూజ్ చేసే మనం వేరే సిస్టమ్కి కనెక్ట్ అవుతాం అన్నమాట. సో ఐపీ అన్నది తెలియాలి కదా, అవన్నీ ఏంటంటే నెట్వర్క్ లేయర్ అన్నది చూసుకుంటుంది.
నెట్వర్క్ లేయర్ యాక్చువల్గా 2 ప్రాసెస్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే డిటర్మైనింగ్ బెస్ట్ పాత్, అంటే నువ్వు ఏదైతే డెస్టినేషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నావో ఆ డెస్టినేషన్ కి బెస్ట్ పాత్ అన్నది ఈ నెట్వర్క్ లేయర్ అన్నది చూపిస్తుంది అన్నమాట. ఎట్ ద సేమ్ టైం రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏదైతే యూజ్ చేయాలో అది కూడా ఈ నెట్వర్క్ లేయర్ అన్నది మనకు చెప్తుంది. అండ్ లాజికల్ అడ్రస్సింగ్ అంటే ఇప్పుడు ఒక నెట్వర్క్లో మనం ఒక సిస్టమ్తో మాట్లాడాలంటే ఆ సిస్టమ్కి సమ్ నేమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్కి నేమే ఐపీ అడ్రస్ అన్నమాట. ఆ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని మనకి ఆ సిస్టమ్ కనెక్ట్ అవుద్ది, కనెక్షన్ అన్నది. సో ఈ 3 అన్నవి నెట్వర్క్ లేయర్ అన్నది చూసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి డేటా లింక్ లేయర్లో ప్రోటోకాల్ వచ్చేసి ఆర్ప్ అండి, అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. అంటే ఏం చేస్తుందంటే మనకి ఐపీ అడ్రస్ అన్నది ఇస్తే కనుక మ్యాక్ అడ్రస్ అన్నది వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా అడుగుద్ది అంటే ఇది నా ఐపీ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్లో ఏదైతే మ్యాక్ అడ్రస్ ఉందో వాళ్ళ మ్యాక్ అడ్రస్ అన్నది నాకు కావాలి అని చెప్తుంది ఆర్ప్ ప్రోటోకాల్ అంటే. ఇప్పుడు సపోజ్ ఇందులో ఈ నెట్వర్క్ లేయర్లో ఐపీ అడ్రస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. డేటా లింక్ లేయర్లో ఏమైందంటే మ్యాక్ అడ్రస్ అన్నది అసైన్ అవుద్ది. మ్యాక్ అడ్రస్ అంటే మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చే అడ్రస్ అన్నమాట ప్రతి డివైస్కి. యాక్చువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మ్యాక్ అడ్రస్ యూజ్ చేసే జరుగుద్ది అన్నమాట. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కంట్రోల్ చేయండి. ఇది ఒక ఇది ఒక నెట్వర్క్ అండి. ఇందులో ఒక పీసీ ఉంది, వేరే పీసీ, ఇందులో ఒక 4 పీసీలు ఉన్నాయి. పెద్ద బాగుంటలేదు, మనం ఇది చూద్దాం. సో ఇందులో కూడా అలాగే 3 పీసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసండి ఇది ఒక నెట్వర్క్ అండ్ ఇది ఒక నెట్వర్క్ అనుకోండి. సపోజ్ ఇదొక నెట్వర్క్. ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్కి రీచ్ అవ్వడం కోసం ఐపీ అడ్రస్ యూజ్ అవుతుందండి. ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ రీచ్ అవ్వడం కోసం ఐపీ అడ్రస్ యూజ్ అవుద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇందులో మాట్లాడుకోవడం కోసం మ్యాక్ అడ్రస్ యూజ్ అవుద్ది అన్నమాట. బేసిక్గా అదే మీకు నెట్వర్క్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. కానీ ఇక్కడ ప్రెజెంట్ అయితే అలా గుర్తుపెట్టుకోండి. అంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్లో మాట్లాడుకోవడానికి 2 నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వడానికి ఐపీ అడ్రస్ యూజ్ అవుద్ది. ఇండివిజువల్గా ఒకదాంతో ఒకటి డైరెక్ట్గా మాట్లాడుకోవడం కోసం మ్యాక్ అడ్రస్ యూజ్ అవుద్ది. మీకు అవన్నీ క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ వచ్చేసి ఓఎస్ అదే ఈ లేయర్లోకి వచ్చేద్దాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే డేటా లింక్ లేయర్ వచ్చేసి ఇంకొక ఏంటంటే ఇప్పుడు పైనుంచి చాలా డేటా అన్నది వస్తుంది కదా, అదంతా డేటా లింక్ లేయర్ మనకు మీడియాలో, అంటే ఒక మీడియా అంటే ఏంటంటే ఒక వైర్ అన్నమాట. వైర్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో అది ఆ వైర్లో పెట్టేలా ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడి నుంచి చాలా డేటా అన్నది వస్తుంది, అదంతా మీడియాలోకి పంపిస్తుంది అన్నమాట. అది డేటా లింక్ లేయర్ అన్నది చూసుకుంటుంది. సో మ్యాక్ అడ్రస్ అసైన్ చేయడం ఒకటి, ప్లస్ ఇలా మీడియాలో డేటా అన్నది ప్రాసెస్ చేయడం ఒకటి డేటా లింక్ లేయర్ అన్నది చూసుకుంటుంది అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఎర్రర్ కరెక్షన్ కూడా జరుగుద్ది. అంటే చెక్సమ్ అనే డేటా లింక్ లేయర్ హెడర్ అని మనం కొట్టామంటే గూగుల్లో, ఒక్క నిమిషం గైస్ మనకు చూపిస్తాను. డేటా లింక్ లేయర్ హెడర్, నేను హెడర్ కంప్లీట్గా డిస్కస్ చేయను, కాకపోతే ఇక్కడ మీకు ఎర్రర్ చెక్సమ్ అనే ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్రర్ డిటెక్షన్ అనే ఒక ఫీల్డ్ ఉంది చూసారా. ఒక నిమిషం నెట్ కనెక్షన్ కూడా స్లోగా ఉంది. ఓకే ఫైన్. ఇదిగోండి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ అనే ఫీల్డ్ ఉంది కదా. ఈ ఎర్రర్ డిటెక్షన్ ఫీల్డ్ యూజ్ చేసి సెండర్ నుంచి రిసీవర్కి ఏదైతే డేటా మనం పంపించామో అందులో ఏదన్నా ఎర్రర్ ఉందా అన్నది చెక్ చేస్తుంది అన్నమాట. సో ఎర్రర్ డిటెక్షన్ అన్నది అదే అందుకే యూజ్ అవుద్ది అన్నమాట. ఏమన్నా డేటా ఏమన్నా మారిందా అని. ఫిజికల్ లేయర్లో వచ్చేసి డేటా అన్నది యాక్చువల్గా ట్రాన్స్మిట్ అవుద్ది అన్నమాట సర్వర్ నుంచి, సెండర్ నుంచి రిసీవర్కి. ఆ ఫిజికల్ లేయర్లో మనం యూజ్ చేసే మీడియం వచ్చేసి వైర్లెస్ అయితే రేడియో వేవ్స్ అండి, వైర్డ్ అయితే లైట్ కానీ లేదంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కానీ ఏదన్నా అవ్వచ్చు అన్నమాట. ఫిజికల్ మీడియం వచ్చేసి వేరే డిఫరెంట్గా ఉంటాయి.
సిస్కో ఇంజనీర్ ఎవరైనా సరే మనం నేర్చుకోవాలండి. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ ప్రజెంటేషన్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఒకలా సెంటెన్స్ అన్నది ఇచ్చారు. మీ ఇష్టం వచ్చిన సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అన్నమాట. ప్లీజ్ డూ నాట్ త్రో సాసేజ్ పిజ్జా అవే, అంటే ఇవి గుర్తుపెట్టుకోవడానికంట. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓఎస్ఐ మోడల్ అండి, రైట్ సైడ్ వచ్చేసి టీసీపీ/ఐపీ మోడల్. ఓఎస్ఐ మోడల్ అన్నది స్టాండర్డ్ రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తున్నాం. టీసీపీ/ఐపీ అన్నది యాక్చువల్గా రియాలిటీలో యూజ్ అయ్యిద్ది అన్నమాట. టీసీపీ/ఐపీ అన్నది ఈ ఫస్ట్ లేయర్ 3 లేయర్స్ అప్లికేషన్ లేయర్తో సమానం. ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, ఇంటర్నెట్ లేయర్తో సమానం. ఈ 2 లేయర్లు నెట్వర్క్ ఇంటర్ఫేస్, అదే ఈ లేయర్తో సమానం అన్నమాట. సో ఇది నేర్చుకుంటే సరిపోద్ది, ఇది అర్థమైపోద్ది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇతను సెండర్ అనుకోండి, డేటా రిసీవర్ సైడ్కి పంపిస్తున్నాడు అనుకోండి. మనకి ఈ ఫస్ట్ 3 లేయర్స్తో మనకు అంత వర్క్ ఉండదు. మనం ఆ 3 లేయర్స్ని స్కిప్ చేద్దాం, ఎందుకంటే వాయిస్ చూసుకుంటుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గర గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏదైతే డేటా ఇక్కడి నుంచి వస్తుందో వాటిని సెగ్మెంట్స్ కింద కట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక 1000 బైట్స్ డేటా ఉందనుకోండి, 100 MB 100 MB అలా 10 సెగ్మెంట్లు చేస్తుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్లో. ప్రతి సెగ్మెంట్కి ట్రాన్స్పోర్ట్ లేయర్ హెడర్ అన్నది యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సెగ్మెంట్ 1 ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ సెగ్మెంట్ 1 వస్తుంది. ఇక్కడ నెట్వర్క్ లేయర్ హెడర్ యాడ్ చేస్తుంది. నెట్వర్క్ లేయర్ హెడర్లో ఏముంటుంది, ఐపీ ప్యాకెట్స్ అన్నవి ఉంటాయి కదా నెట్వర్క్ లేయర్ హెడర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటా లింక్ లేయర్ హెడర్ అన్నది యాడ్ చేస్తుంది. డేటా లింక్ లేయర్ ట్రైలర్ కూడా ఉంటుంది. అందులో ఏం చేస్తుంది, ఎర్రర్ డిటెక్షన్ మెకానిజం అన్నది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఫిజికల్ లేయర్లో 1 బైనరీ ఫార్మాట్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఫిజికల్ లేయర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్ జరుగుద్ది, అంటే యాడింగ్ హెడర్స్ మాట. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ రిసీవర్ సైడ్ వచ్చేసి డీక్యాప్సులేషన్ జరుగుద్ది, అంటే రిమూవింగ్ హెడర్స్. డేటా లింక్ లేయర్ క్రాస్ అయ్యేసరికి డేటా లింక్ లేయర్ హెడర్ తీసేస్తుంది, స్ట్రిప్ చేస్తుంది. చూసారా, డేటా లింక్ లేయర్ హెడర్ ఉండదు. నెట్వర్క్ లేయర్ క్రాస్ అయ్యేసరికి నెట్వర్క్ లేయర్ హెడర్ ఉండదు. ట్రాన్స్పోర్ట్ లేయర్ క్రాస్ అయ్యేసరికి ట్రాన్స్పోర్ట్ లేయర్ హెడర్ ఉండదు. సో ఫైనల్గా వచ్చేసి సెగ్మెంట్ 1 సెగ్మెంట్ 2 ఇలా ఈ డేటా అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుద్ది అన్నమాట. సో యాక్చువల్గా ప్రాసెస్ వచ్చేసి ఇలా జరుగుద్ది అన్నమాట. ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్స్లో అడగండి. మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసా, సో అందులో మీరు పోస్ట్ చేయండి. నేను ఇక్కడ లింక్ అన్నది ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అందులో పోస్ట్ చేయండి, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతా. సో అంతా కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రీచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.